ప్రైజ్ లార్డ్. మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుని యొక్క వాగ్దానంను మనం చూద్దాము. అది యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ లేఖనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, ప్రభువులు వారు ఎవరైతే తనను ప్రేమిస్తూ ఉంటారో, తన యొక్క మాదిరికరమైన జీవితానికి సాదృశ్యంగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో అట్టి వారికంట దేవుడు ఖచ్చితంగా జీవ కిరీటమును ఇస్తాడంట. ఎస్, నిజమే. మరి చూడండి, ఇట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ విమోచకుని యందు, ఆ రక్షకుని యందు భయభక్తులు కలిగి మన కొరకు శ్రమలు పడిన ఆ దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం ఎందుకు శ్రమలు పడకూడదు? ఈ లోకంలో ప్రభువులు వారు రాకడా సమీపించుతున్న కొలది మనము తన్ను నిజముగా ప్రేమించినట్లయితే, యేసుక్రీస్తు వారిని నిజముగా మనం ప్రేమించి ఉంటే, ఇట్టి ఉపవాస దినములలో ఎందుకు మరి పరిపూర్ణముగా ఆచరించలేకపోతున్నాం? నిజముగా మనము క్రీస్తును ప్రేమించి విశ్వాసం ఉంచిన ఎడల ఉపవాసమును ఖచ్చితంగా ఆచరిస్తాం. ఎలాంటి మరి వీటిలో అప్పుడప్పుడు కూడా వైదొలిగి పోం, నిజముగా దేవునిలో ఉంటాం. ఇటు విశ్వాసం మనలో ఉందా లేదు? ఇటు దేవుణ్ణి మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆ దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అనే ఒక్క మన హృదయాల మీద ప్రతి ఒక్కరు కూడా చేయి వేసుకుని ఆలోచించాలి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పూర్ణమైన ఆత్మతోనూ, పూర్ణమైన మనస్సుతోనూ, పూర్ణమైన సత్యముతోనూ, పూర్ణమైన బలముతోనూ, శక్తితోనూ దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం అని చెప్తున్నటువంటి మనం నిజముగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దేవునిలో నిలకడగలిగిన విశ్వాసులుగా ఉపవాసం ఆచరించగలం. అవును, ఈ దినం నుండి అయినా సరే దాదాపుగా 25 దినములు గడిచిపోయినా మనం ఈనాటి నుండి అయినా సరే దేవుని కొరకు, దేవునిలోను ఆయన ఎంతగా మనం ప్రేమించుంటే ఖచ్చితంగా ఉపవాసంలో అందరం కూడా తలలు వంచుకుందాం. ఎట్టి వాక్యానికి మనం లోబడదాం. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీ పాదములకు ఎనలేని వందనములు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్ర అర్పణలు నేను సమర్పించుకుంటూ ఉన్నాను. మా ప్రభువా, మీరిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానంను, అవును ప్రభువా, నిజముగా మిమ్మల్ని మేము ప్రేమించుంటే మీకు మాదిరికరమైన జీవితంలో మేమును బ్రతుకుతాం. అట్టి మాదిరికరమైనటువంటి జీవితానికి మేమును సాదృశ్యంగా నిలబడగలిగినటువంటి శక్తిని మాకు దయచేయమని, మీరిచ్చు ఆ జీవ కిరీటమును పొందుకునే భాగ్యం ఈ ప్రియమైన విశ్వాసాలందరికీ కూడా పరిపూర్ణముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో వీక్షించున్న మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నన్ను నేనుగా అతి మిక్కిలిగా మీ పాద ధూళిగా తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.